హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. నేను ఈరోజు నేపాల్ ఎంట్రన్స్లో ఉండే మార్కెట్ని అయితే చూపిస్తున్నానండి. నేపాల్ బోర్డర్ నుంచి మనం ఒక ట్యాక్సీ తీసుకొని అయితే, అంటే అది వాళ్ళవన్నమాట. ఆ ట్యాక్సీ తీసుకొని వస్తే మనకి 300 అలా ఛార్జ్ చేస్తారు. అప్పుడైతే మనం అక్కడ ఉండే మార్కెట్లో అయితే మనం షాపింగ్ చేయొచ్చు అనమాట. దీని నేమ్ వచ్చేసి పశుపతి మార్కెట్. అక్కడ టెంపుల్ కూడా ఆల్రెడీ నేను మన ఛానల్లో ఉందండి, పశుపతి టెంపుల్. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ విషయానికి వస్తే ఇదండి. మనం దీని లోపలికి వచ్చి ఇక్కడ మన కరెన్సీ కూడా చెల్లుద్ది, వాళ్ళ కరెన్సీ కూడా యూజ్ అవుద్దండి. కాకపోతే మన కరెన్సీ కంటే వాళ్ళ కరెన్సీ వాల్యూ తక్కువ కాబట్టి బార్డర్లో ఏంటంటే మన కరెన్సీ తీసుకెళ్ళిన ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకే, చూడండి, నేనైతే మార్కెట్ అలా చూపిస్తున్నాను. ముందు వెళ్తున్న కొద్దీ ఏముంటాయి అనేది నాకు కూడా ఐడియా లేదు కదా. కాబట్టి ఎక్కువగా సాల్వా బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, అవే ఎక్కువగా స్వెటర్స్, ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఓకే, నార్మల్గానే ఉంది, అంటే సింపుల్గానే ఉంది. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే కనిపించలేదు నాకైతే. ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే మనం ఒక టూర్ ప్లాన్ చేసుకొని వస్తాం కదా, దానిలో ఏంటంటే మనం ఈ నేపాల్ బోర్డరు, ఈ మార్కెట్, టెంపుల్ ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేసుకుంటాం. మనం ఏంటంటే ఈ మార్కెట్ కోసమే ఎక్కువ టైం కేటాయించామనుకోండి, తర్వాత ఉండే ప్లేసెస్ చూడటానికి అయితే మనకు టైం సరిపోదు. ఓకే, కాబట్టి ఏంటంటే మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని మనం తొందరగా దీన్ని నెక్స్ట్ అయితే మెరీక్ తీసుకెళ్తారండి. ఆల్రెడీ మిరీక్ అయితే, అంటే ఇప్పుడు వీడియో చేసిన టైంకి అయితే షూట్ చేసిన టైంకి తెలియదు, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న టైంకి అయితే తెలుసు కదా. మిరీక్ అయితే చాలా బాగుందండి. నాకు అనిపించింది ఈ మార్కెట్లో అనవసరంగా టైం ఎక్కువ వేస్ట్ చేసాం అనిపించింది. అంటే ఏముంటుందా అని తెలియదు కదా, దానికోసం అలా చూస్తూ అలా కొంచెం లేట్ అయిందనమాట. ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ అవి బాగా దొరుకుతాయని అంటారు, కానీ అందులో ఏంటంటే మనం బ్రాండెడ్ అవి చూసుకొని తీసుకోవాలండి. నకిలీ కూడా ఉంటాయి. కాబట్టి ఏంటంటే అంత పర్వాలేదు, అన్నీ ఏం దొరకవండి. ఎక్కువ చూడండి, చూస్తున్నారు కదా, మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఎక్కువగా స్వెటర్స్ ఇవే ఎక్కువ, హ్యాండ్ బ్యాగ్స్ అది కూడా చూడండి. అక్కడైతే అంబ్రెల్లా అవి ఎంత ఉన్నాయి. నార్మల్ మన సైడ్ ఉండేటట్లుగా ఉంది, స్పెషల్ అయితే అంతగా ఏం లేదు. కాకపోతే నైఫ్స్ అవి దొరుకుతాయి అంటండి ఇక్కడ. దాన్ని కుకరీ అంటారంట. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అదైతే చాలా షార్ప్గా అయితే ఉంటాయి. అవి నేపాల్ బోర్డర్లో ఇలా దొరుకుతాయని చెప్పారు. కాకపోతే మాకు అవసరం లేదులే అని మేము అటువైపు అయితే ఏం వెళ్ళలేదండి. ఆ షాప్ కూడా కొంచెం ఎక్కువ జనంగా ఉన్నారనమాట, దానికోసమని. చూసారు కదా, నార్మల్గా ఇవి మనకి డెకరేషన్ ఐటమ్స్ అవి ఉన్నాయి. దీన్ని కొంచెం తొందరగా, ఆల్రెడీ ట్యాక్సీ వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, మనం ఏదైనా ఒక ట్యాక్సీ అలా తీసుకొని వస్తాం కదా. కాకపోతే వాళ్ళైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఈ ప్లేస్ బాగుంటుంది అలా అయితే ఏం చెప్పరండి. నార్మల్గా ఇంకా అక్కడైతే విడిచిపెడతారు. మనం వేరే ట్యాక్సీ పట్టుకొని మనం మళ్ళీ లోపలికి అయితే వస్తాం కదా, అంతే. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఏంటంటే మనకు మిగిలినది చూడటానికంతా టైం సరిపోదు. కాబట్టి కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే బెటర్. ఏదో ఒకటి తీసుకోవాలి కదండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూస్తున్నారండి. స్వరూప్, నేహ కోసం తీసుకోవటానికి. చూడండి, పాపం నేహని అయితే అలా ఎత్తుకొని ఉన్నారు వాళ్ళ నాన్న. ఏంటంటే పిల్లలు నడవటానికి కొంచెం ఇబ్బంది కదా, అలా అని రోజంతా అయినా మనం టైర్డ్ అయిపోతూ ఉంటాం. ఇంకా వాళ్ళంటే చెప్పనవసరం లేదు. అందుకనే మనం ఎప్పుడైనా ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ అలా చూడాలి, కానీ ఒకేసారి టూర్ ప్లాన్ చేసుకొని ఇంత చిన్నపిల్లలు ఉండేటప్పుడు అయితే వెళ్ళటం కొంచెం ఇబ్బంది. ఓకే, ఇదండి పశుపతి మార్కెట్. ఆల్రెడీ చూపించాను కదా, ఇంతే, అంతకు మించి అయితే ఎక్కువ ఏం లేదు. ఇంకొంచెం ముందుగా అయితే మనం వెళ్ళి చూద్దాం ఇంకేమైనా ఉందా ఏంటి అని. వీళ్ళు మాతో పాటు వచ్చిన తెలుగు వాళ్ళండి. మేము వెస్ట్ బెంగాల్లో ఉండేటప్పుడు అయితే వెళ్ళాం. చూడండి, ఇదిగోండి, ఇక్కడ మీకు షాప్ పేరు కనిపించేటట్లుగా కొంచెం ఆపాను, ఎందుకంటే నేపాల్ అనే క్లారిటీ కోసం. నేపాల్ అయినా ఇదనే డౌట్ కూడా కొంతమందికి వస్తుంది కదా. చూడండి, అదిగోండి, ఇలా నేపాల్ సిద్ధార్థ్ మెగా మార్ట్ చూస్తున్నారు కదా, అది. ఓకేనా, అంతే. మార్కెట్ అయితే చాలా సింపుల్గా నార్మల్గా ఉంది. అంత రష్ కూడా ఏం లేదు, అలానే అంత స్పెషల్ కూడా ఏం కాదండి. చూడండి, ఇది ఏంటంటే వాళ్ళు యూజ్ చేసే డ్రెస్సెస్ అనమాట.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కొనుక్కోవచ్చు, లేకపోతే అక్కడ ఉండేవాళ్ళు తీసుకుంటారు కదా అలా. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.